రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా రెండవ రోజు బైరాగి వేషంలో గంగమ్మకు మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. ఒళ్లంతా నామకొమ్మును పూసుకొని అక్కడక్కడ బొగ్గుతో బొట్లు పెట్టుకొని ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. అలాగే సున్నపు కుండలను నెత్తిపై పెట్టుకొని ఆలయం చుట్టూ తిరిగి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గంగమ్మ జాతరకు చాటింపు జరిగిన తరువాత ఈ రోజు నుంచి వేషధారణలు ప్రారంభమవుతాయి. మరో 8 రోజుల పాటు జాతర జరగనుంది. తిరుపతి గంగమ్మ జాతర నిన్నటి రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకి కొడిస్తంభ అభిషేకంతో, అదేవిధంగా నిన్న సాయంత్రం 8 గంటలకి అవిలాల నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ పుట్టింటిసారిగా తీసుకుని వచ్చి చాటింపు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ జాతర 7 రోజులు కూడా భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేయటం, అదేవిధంగా తొలి రోజు బుధవారం ఈరోజు వేషధారణలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవటం ప్రతి ఏటా జరిగినట్టే ఈ ఏటా కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద నుంచి రేపు ఉదయం 9 గంటలకు అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సారెని తీసుకొని రావటం కూడా జరుగుతుంది. నా పేరు ఉమా మహేశ్వరి. మేము ఇక్కడే తిరుపతిలో జేకోన్లో ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా గంగమ్మ జాతర అసలు చాలా అద్భుతంగా జరుగుతుంటుంది. లాస్ట్ 2 ఇయర్స్గా డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. ఇప్పుడు చూడడానికి గుడి చాలా బాగుంది. ఇక్కడ ఏం మొక్కున్నా సరే ఈ జాతరకు మొక్కుని వెళ్ళామంటే నెక్స్ట్ సంవత్సరానికి అమ్మ కనికరిస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మాకు జరిగింది కూడా. ప్రతి సంవత్సరం వచ్చి పొంగలు పెట్టుకొని వెళ్తాం మేము ఇక్కడ. గంగమ్మ జాతర అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. ఒక పండగ లాంటిది. ఈరోజు బైరాగి వేషం అండి. ఇలా మొత్తం వేషాలు అయిపోయిన లాస్ట్లో జాతర చేస్తారు. అమ్మవారి చెంపనరకడం ఉంటుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మీకు ఏం కోరికలు ఉన్నా సరే వచ్చి అమ్మవారిని కోరుకున్నారంటే ఆమె కనుకరిస్తుందండి. ఖచ్చితంగా జరుగుతాయి. చాలా ప్రతి సంవత్సరం వేసేది. ఈ జాతర కోసమే మేము వెయిట్ చేస్తూ ఉంటాము. బిడ్డ ఈరోజు ఫస్ట్ బర్త్డే మా అబ్బోడికి. ఫస్ట్ బర్త్డే రోజు అమ్మవారి వేషం వేసాం. చాలా అసలు సంతోషంగా ఉంది. మాకు ఒక పాప ఉంది. ఈ అమ్మాయికి కూడా అసలు వేషాలు వేయాలంటే చాలా ఇష్టం. నేను మునేంద్ర బాబుని. ఈ జాతర చాలా సంతోషం. మా అబ్బాయి పుట్టినరోజు ఈరోజు, మొదటి పుట్టినరోజు. ఈ భైరవ వేషం వేసుకుని రావడానికి చాలా సంతోషంగా ఉంది మాకైతే. ఇలాంటి వేషాలు చాలా వేయాలి మా వాడు. దర్శనం చాలా బాగా ఫ్రీగా అయింది. తోపులాట్లు ఏం లేవు. చాలా సంతోషం. ఈసారి బాగా ఫ్రీగా ఉంది. చాలా నీట్గా ఉంది. అయితే నిజంగా అక్కడ కూర్చొని ఆమె ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపించింది మాకు. అసలు పుట్టినరోజు ఫస్ట్ వేషం రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు. ఓకేనా? నమస్తే అండి, నా పేరు శ్రీధర్. మాది తిరుపతి అండి. మేము ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మా తరతరాల నుంచి ఈ వేషాలు ఒక మొక్కుబడిలాగా వేసాము. కానీ ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని మేము మా బిడ్డలు కూడా ఇలాగే కొనసాగిస్తాము. మా భావితరాలకి ఇది ఒక సాంప్రదాయం. ఇది గొప్ప సాంప్రదాయమే కాదు, ఒక భక్తి భావనతో కూడినది ఇది. కాబట్టి మా ఎట్టి పరిస్థితుల్లో మేము ఎలా పాటించామో మా చిన్నప్పుడు ఈ సాంప్రదాయాన్ని, అలాగే మా పిల్లలకు కూడా ఇదే సాంప్రదాయాన్ని పాటించాలని, వాళ్ళ పిల్లలు కూడా తరతరాలు వాళ్ళు చల్లగా ఉండాలని
అమ్మవారి దీవెనలు మా పిల్లలకే కాదు తరతరాలకి కలగాలని కోరుకుంటూ ఇలాంటి వేషాలు తప్పకుండా మా భావితరాలు వాళ్ళు చేస్తామని లాస్ట్ ఇయర్ చాలా బాగుందండి. ఈ ఇయర్ ఎలక్షన్స్ ప్రభావమో ఏమో మనకు తెలియదండి. ఈ ఇయర్ ఆశించినంతగా లేదండి. కానీ ఏమో చెప్పలేం, ప్రభుత్వం మారిన తర్వాత మరలా. నా పేరు విష్ణుప్రియ. ఈరోజు గంగమ్మ జాతర మొదటి రోజు మా పాపకు బైరాగి వేషం వేసాము. అమ్మవారి కటాక్షం మా పాప పైన ఎప్పుడు ఉండాలని చెప్పి మేము ఈ వేషం వేసాము. నువ్వు చెప్పు. అంటే నెక్స్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎట్లా? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం కూడా బాగానే అవుతా ఉంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. తిరుపతిలో గంగమ్మ జాతర అంటే ఎలా అనిపిస్తుంది? ఇట్స్ లైక్ ఎ బిగ్ ఫెస్టివల్. ఆంధ్రప్రదేశ్లోనే ఇది చాలా మంచి ఫెస్టివల్, పెద్ద ఫెస్టివల్. అండ్ మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. యా, వారం రోజుల పాటు జరుగుతుంది. ఇట్లానే రోజుకు ఒక వేషం ఉంటుంది. సో పిల్లలంతా వచ్చి ఇలానే హాయిగా గంగమ్మని తిట్టుకుంటా ఇలా జరుపుకునే ఫెస్టివల్ ఇది మాకు. తిరుపతిలో మేము చాలా హ్యాపీగా ఉండే ఫెస్టివల్.